గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మనం ఇంతకుముందు స్థిర క్వథనాంక మిశ్రమాలు అంటే ఏంటి, అంటే ఎజియోట్రోపిక్ మిశ్రమాలు అంటే ఏంటి అనేటువంటి టాపిక్ గురించి నేర్చుకున్నాం. ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏంటంటే, గుర్తుపెట్టుకోండి, సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రత అంటే ఏంటి. ఈ సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రతలు ఎన్ని రకాలుగా ఉంటాయి, అదేవిధంగా ఫినాల్ నీరు వ్యవస్థ, నికోటిన్ నీరు వ్యవస్థ, ట్రైమెథైలెమిన్ నీరు వ్యవస్థ, ఈ మూడు వ్యవస్థలకి ఈ సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రత అనేటువంటిది ఏ విధంగా ఉంటుందనేటువంటి విషయాన్ని మనం ఈరోజు చర్చించుకుందాం. ఫస్ట్ సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రత అంటే ఏంటో చూద్దాం. మనకి ద్రావణాలు అనేటువంటివి మూడు రకాలుగా ఉంటాయి. పూర్ణ మిశ్రణీయ ద్రావణాలు, పాక్షిక మిశ్రణీయ ద్రావణాలు, అమిశ్రణీయ ద్రావణాలు. పాక్షిక మిశ్రణీయ ద్రావణాల్లో మనకి ఈ టాపిక్ వస్తుంది. పాక్షిక మిశ్రణీయ ద్రావణాలు ఏంటి ఒకే ఘన పరిమాణం కలిగినటువంటి ఏవైనా రెండు ద్రవాలని ఒకదానితో ఒకటి కలిపినప్పుడు ఏం జరుగుతుందంటే, ఒక ద్రవంలో ఇంకొక ద్రవం, ఇంకొక ద్రవంలో ఈ ద్రవం ఒకదానితో ఒకటి కొంతవరకు మాత్రమే మిశ్రమం అవుతాయి. అవి అంటే ఒకదాంట్లో ఒకటి పూర్తిగా కంప్లీట్గా మిజిబుల్ కావు, పూర్తిగా కలవవు. అంటే మనకి ఇక్కడ రెండు రకాల పొరలు ఏర్పడతాయి, రెండు రకాల పొరలు అనేటువంటివి ఏర్పడతాయి. ఇలాంటి వాటిని పాక్షిక మిశ్రణీయ ద్రవాలు అంటారు. ఇలా రెండు పొరలు ఏర్పడినటువంటి ఈ పాక్షిక మిశ్రణీయ ద్రవాల యొక్క మిశ్రమాన్ని మనం ఉష్ణోగ్రత పెంచామనుకోండి, లేదా ఉష్ణోగ్రత తగ్గించామనుకోండి, ఒకనొక ఉష్ణోగ్రత వద్ద ఏమవుతుందంటే ఈ పాక్షిక మిశ్రణీయ ద్రవాలు పూర్ణ మిశ్రణీయ ద్రవాలుగా మారతాయి. కాబట్టి ఏ ఉష్ణోగ్రత వద్ద అయితే పాక్షిక మిశ్రణీయ ద్రవాలు పూర్ణ మిశ్రణీయ ద్రవాలుగా మారతాయో ఆ ఉష్ణోగ్రతను ఏమని పిలుస్తారంటే సందిగ్ధ ద్రావణి ఉష్ణోగ్రత అంటారు. క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్ అంటారు. దీనినే సహద్రావిత ఉష్ణోగ్రత అని కూడా అంటారు. ఉదాహరణకి మనకి ఫినాల్ నీరు వ్యవస్థను తీసుకుందాం. ఫినాల్కు నీటిని చేర్చినప్పుడు ఏమవుతుందంటే రెండు ద్రవ ప్రావస్థలు ఏర్పడతాయి, రెండు పొరలు ఏర్పడతాయి. ఆ పొరలు ఎలా ఉంటాయంటే నీరు ఫినాల్ యందు కరగగా ఏర్పడిన సంతృప్త ద్రావణం, అదేవిధంగా ఫినాలు నీటి యందు కరగగా ఏర్పడినటువంటి సంతృప్త ద్రావణం. సాధారణ ఉష్ణోగ్రత వద్ద ఏమవుతుందంటే నీటికి ఫినాల్ని చేర్చినప్పుడు 8% ఫినాల్ వరకు నీటిలో కరుగుతుంది. మరికొంత ఫినాల్ని చేర్చితే రెండు బిరణమైనటువంటి ద్రవ పొరలు ఏర్పడతాయి. ఉష్ణోగ్రతను పెంచే కొలది ఏమవుతుందంటే నీటి యందు ఫినాల్ ద్రావణీయత, అదేవిధంగా ఫినాల్ నందు నీటి ద్రావణీయతలు ఒకదానికొకటి పెరుగుతూ ఉంటాయి. ఏదో ఒక ఉష్ణోగ్రత వద్ద ఏమవుతుందంటే ఈ సంయుగ్మ ద్రావణాలు అనేటువంటివి సజాతీయంగా కలిసిపోతాయి. ఈ ఉష్ణోగ్రత ఏమని పిలుస్తామంటే సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రత అంటాం. దీన్నే సహద్రావిత ఉష్ణోగ్రత అని కూడా అంటాం. ఈ సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రతలు అనేటువంటివి మూడు రకాలుగా ఉంటాయి. ఒకటి గరిష్ట సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రత ద్రవయుగ్మాలు, అదేవిధంగా కనిష్ట మనకి సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రత కలిగినటువంటి ద్రవయుగ్మాలు మూడు రకాలుగా ఉంటాయి. అంటే సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రతలే మూడు రకాలుగా ఉంటాయి. గరిష్ట సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రత కలిగినటువంటి ద్రవయుగ్మాలు, అదేవిధంగా కనిష్ట సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రత కలిగినటువంటి ద్రవయుగ్మాలు, అదేవిధంగా కనిష్ట మరియు గరిష్ట సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రత కలిగి ఉన్నటువంటి ద్రవయుగ్మాలు. ఇక్కడ మనకి ఫస్ట్గా నేను ఏం ఎక్స్ప్లెయిన్ దలుచుకున్నానంటే గరిష్ట సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రత ద్రవయుగ్మాలు.
ఇక్కడ ఫినాల్ నీరు వ్యవస్థను తీసుకుందాం. ఇక్కడ మనం ఈక్వల్ అమౌంట్స్ అంటే సమాన ఘన పరిమాణాలు కలిగినటువంటి ఫినాల్ మరియు నీరు ఈ రెండింటిని మనం కలిపినప్పుడు మనకి 2 ద్రవ ప్రావస్థలు ఏర్పడతాయి. ఈ 2 ద్రవ ప్రావస్థలు కూడా ఉష్ణోగ్రత పెరిగే కొలది ఏమవుతుందంటే ఒకానొక ఉష్ణోగ్రత వద్ద ఈ ద్రవాలు 2 కూడా ఈ పాక్షిక మిశ్రణ ద్రవాలు 2 కూడా అంటే ఈ ద్రవ ప్రావస్థలు 2 కూడా ఒకే సజాతీయ ద్రావణంగా మారతాయి. ఆ ఉష్ణోగ్రతనే మనం గరిష్ట సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రత అంటారు. ఆ ఉష్ణోగ్రతనే గరిష్ట సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రత అంటారు. మనకి ఇక్కడ ఒక గ్రాఫ్ని చూపించడం జరిగింది. ఈ గ్రాఫ్ ఏంటంటే ఉష్ణోగ్రతకి అదేవిధంగా ఫినాల్లో నీరు మరియు నీటిలో ఫినాల్ ద్రావణీయతలకి వాటి యొక్క సంఘటనానికి మధ్య ఒక గ్రాఫ్ గీస్తే పటంలో చూపించినట్లుగా ఒక పెరాబోలా ఆకారంలో ఉన్నటువంటి వక్రం ఏర్పడుతుంది. ఇక్కడ మనం y అక్షంపై ఉష్ణోగ్రతను తీసుకుంటాం, x అక్షంపై సంఘటన శాతాన్ని తీసుకుంటాం, ఫినాల్ యొక్క సంఘటన శాతాన్ని తీసుకుంటాం. మనకి ఉష్ణోగ్రతకి సంఘటన శాతానికి మధ్య గ్రాఫ్ గీస్తే ఈ విధంగా ఉంటుంది. అంటే ఉష్ణోగ్రత పెరిగే కొలది ఏమవుతుందంటే నీటిలో ఫినాల్ ద్రావణీయత అదేవిధంగా ఫినాల్లో నీటి ద్రావణీయత పెరిగి ఒక గరిష్ట ఉష్ణోగ్రత వద్ద మనకేమవుతుందంటే ఒక సజాతీయ మిశ్రమంగా ఏర్పడతాయి. 2 కూడా ద్రవపావస్థలు పోయి ఒకే సజాతీయ ద్రావణంగా మారుతుంది. యాక్చువల్గా ఫినాల్ నీరు వ్యవస్థకి ఈ సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రత ఎంత ఉంటుందంటే 66 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. ఈ 66 డిగ్రీల సెంటీగ్రేడ్ సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రత వద్ద ఫినాల్ యొక్క శాతం ఎంత ఉంటుందంటే 34% ఉంటుంది. అదేవిధంగా మనం గరిష్ట సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రతకి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. అదేంటంటే ఎనిలీన్ మరియు నీరు. ఈ ఎనిలీన్ మరియు నీరు వ్యవస్థకి ఈ సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రత అనేటువంటిది ఎంత ఉంటుందంటే 168 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. ఈ ఉష్ణోగ్రత వద్ద ఈ ఎనిలీన్ మరియు నీరు యొక్క సంఘటన శాతాలు ఎలా ఉంటాయంటే 40% ఏమో ఎనిలీన్ ఉంటుంది, 60% ఏమో మనకి నీరు ఉంటుంది. తర్వాత కనిష్ట సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రత. దీనికి ఉదాహరణగా మనం దేని ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు అంటే ట్రైమెథైలేమీన్ నీరు వ్యవస్థని దీనికి ఎగ్జాంపుల్గా తీసుకుంటాం. మనకి ట్రైమెథైలేమీన్ నీరు సమాన ఘన పరిమాణాల్లో మనం మిక్స్ చేసినప్పుడు ఈ రెండింటిని కలిపినప్పుడు మనకి 2 ద్రవ ప్రావస్థలు ఏర్పడతాయి. ఈ 2 ద్రవ ప్రావస్థలు ఎలా ఉంటాయంటే ట్రైమెథైల్ ఎమీన్లో నీరు యొక్క సంతృప్త ద్రావణం, అదేవిధంగా నీటిలో ట్రైమెథైల్ ఎమీన్ యొక్క సంతృప్త ద్రావణం, ఈ విధంగా 2 ప్రావస్థలు ఉంటాయి. ఇక్కడ మనం ప్రయోగపూర్వకంగా గమనించినటువంటి విషయం ఏంటంటే ఈ వ్యవస్థకి ఉష్ణోగ్రత అనేటువంటిది తగ్గించిన కొలది ఏమవుతుందంటే మనకి ఈ నీటిలో ట్రైమెథైల్ ఎమీను అదేవిధంగా ట్రైమెథైల్ ఎమీన్లో నీటి యొక్క ద్రావణీయతలు పెరుగుతాయి. ఒకానొక ఉష్ణోగ్రత వద్ద ఈ 2 ద్రవ ప్రావస్థలు మాయమైపోయి ఒకే రకమైనటువంటి సజాతీయ మిశ్రమంగా ఏర్పడతాయి. హోమోజీనియస్ సొల్యూషన్ ఏర్పడుద్ది. ఈ వ్యవస్థకి సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రత ఎంత ఉంటుందంటే 18.5 డిగ్రీ సెంటీగ్రేడ్ లేదా 18 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటుంది. ఈ ఉష్ణోగ్రత వద్ద ఇవి పూర్తిగా కలిసిపోతాయి. ఓకేనా? అది విషయం ఏంటంటే మనకి నెక్స్ట్ గరిష్ట మరియు కనిష్ట సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రతలు. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే గరిష్ట మరియు కనిష్ట సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రతలు. దీనికి ఉదాహరణగా నికోటిన్ మరియు నీరు వ్యవస్థను గురించి చెప్పుకోవచ్చు. సమాన ఘన పరిమాణాల్లో నికోటిన్ మరియు నీరు రెండింటినీ కూడా మిశ్రమం గావించినప్పుడు మనకి ఇదివరకు మాదిరిగానే మిగిలిన ఎగ్జాంపుల్ మాదిరిగానే ముందు చెప్పుకున్న విధంగానే 2 ద్రవ ప్రావస్థలు ఏర్పడతాయి.
ఈ ద్రవ ప్రావస్థలు ఎలా ఉంటాయి నాన్న అంటే నికోటిన్లో నీటి యొక్క సంతృప్త ద్రావణం, అదేవిధంగా నీటిలో నికోటిన్ యొక్క సంతృప్త ద్రావణం. ప్రయోగపూర్వకంగా గమనించినటువంటి విషయం ఏంటంటే ఇలాంటి వ్యవస్థకి ఉష్ణోగ్రతను పెంచినా మరియు ఉష్ణోగ్రతను తగ్గించిన ఒకానొక పెరిగిన ఉష్ణోగ్రత వద్ద లేదా ఒకానొక తగ్గిన ఉష్ణోగ్రత వద్ద ఈ రెండు ద్రవ ప్రావస్థలు కూడా మాయమైపోయి ఒకే ఒక ద్రవ ప్రావస్థగా ఏర్పడతాయి, ఒకే సజాతీయ మిశ్రమంగా ఏర్పడతాయి. కాబట్టి ఈ నికోటిన్ మరియు నీరు వ్యవస్థకి రెండు రకాల సందిగ్ధ ద్రావణలు ఉంటాయి. ఒకటి గరిష్ట సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రత, రెండోది కనిష్ట సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రత. యాక్చువల్గా ఏంటంటే ఉదాహరణగానే తీసుకుంటే మనం నికోటిన్ మరియు నీరు సాధారణ ఉష్ణోగ్రత పూర్తిగా కరుగుతాయి. ఉష్ణోగ్రత పెంచే కొలది ద్రావణీయత ఏమవుతుందంటే తగ్గుద్ది. అయితే ఉష్ణోగ్రత ఇంకా పెంచే కొలది ఈ వ్యవస్థ ఏమవుతుందంటే పూర్తిగా కరిగిపోతుంది అన్నమాట. అదేవిధంగా నికోటిన్ మరియు నీరు వ్యవస్థల యొక్క కనిష్ట సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రత ఎలా ఉంటుందంటే 61 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. మరి గరిష్ట సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రత ఎంత ఉంటుందంటే 208 డిగ్రీ సెంటీగ్రేడ్గా ఉంటుంది. మనకి ఈ పటంలో చూపించిన విధంగా మనకి నికోటిన్ యొక్క భార శాతం లేదా సంఘటన శాతానికి అదేవిధంగా ఉష్ణోగ్రతకి మధ్య గ్రాఫ్కి ఇస్తే పటంలో చూపించిన విధంగా ఒక సర్కిల్ లాంటి వక్రం ఏర్పడుతుంది. గుర్తుపెట్టుకోండి, ఈ సర్కిల్ లోపల ఈ రెండు ద్రవాల యొక్క మిశ్రమం ఎలా ఉంటుందంటే విజాతీయ మిశ్రమంగా ఉంటుంది. అంటే రెండు పొరలుగా ఉంటుంది ఈ రెండు ఉష్ణోగ్రతల మధ్య. అంటే సర్కిల్ లోపల, సర్కిల్ బయట ఈ రెండు ద్రవాలు కూడా ఎలా ఉంటాయి అంటే పూర్తిగా కలిసిపోయి ఉంటాయి, ఒకే సజాతీయ మిశ్రమంగా ఉంటాయి. ఇప్పుడే చెప్పాం నికోటిన్ మరియు నీరు వ్యవస్థకి రెండు రకాల సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రతలు ఉంటాయి. ఒకటి గరిష్ట సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రత, అది ఎంత ఉంటుంది అంటే 208 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. అదేవిధంగా కనిష్ట సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రత అది ఎంత ఉంటుంది అంటే 61 or 60.8 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటుంది. ఈ ఉష్ణోగ్రతల వద్ద గరిష్ట సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రత వద్ద నికోటిన్ భార శాతం సంఘటన శాతం ఎంత ఉంటుందంటే 32 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. అదేవిధంగా కనిష్ట సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రత వద్ద నికోటిన్ యొక్క భార శాతం ఎంత ఉంటుందంటే 22% ఉంటుంది. అర్థమైంది నాన్న? గరిష్ట సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రత వద్ద అంటే 208 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద నికోటిన్ భార శాతం 32% ఉంటుంది. అదేవిధంగా కనిష్ట సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రత వద్ద నికోటిన్ భార శాతం ఎంత ఉంటుందంటే 22% ఉంటుంది. ఇక్కడ మనకి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మీకు ఈ మెటీరియల్లో ఇవ్వలేదు కానీ ఇంగ్లీష్ మీడియంలో చేసినటువంటి వీడియోలో ఉంటుంది. మనకి ఇలాంటి వ్యవస్థల యొక్క సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రతపై పీడన ప్రభావం ఎక్కువగా ఉంటుంది. పీడనాన్ని పెంచితే ఏమవుతుందంటే మనకి ఈ గరిష్ట సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రత కనిష్ట సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రతల మధ్యలో మరి ఏం జరుగుతుందంటే పీడనాన్ని పెంచే కొలది ఈ వక్రం చిన్నదవుద్ది. అంటే ఏంటి? ఈ కర్వ్ అనేటువంటిది ఈ సర్కిల్ చిన్నదైపోవడం అంటే అర్థం ఏంటి? నికోటిన్లో నీరు యొక్క ద్రావణీయత పెరుగుతుంది, అదేవిధంగా నీటిలో నికోటిన్ యొక్క ద్రావణం పెరుగుతుంది. నికోటిన్లో నీరు ద్రావణీయత పెరుగుతుంది, నీటిలో నికోటిన్ యొక్క ద్రావణీయత పెరుగుతుంది. పెరిగి ఏమవుతుందంటే ఈ ద్రావణీయతలు పెరగడం వల్ల సర్కిల్ ఉండే కొలది చిన్నగా అయిపోతుంది. ఒకానొక పీడనం వద్ద ఆ సర్కిల్ కాస్త ఒక పాయింట్గా మారిపోతుంది. ఆ పాయింట్ వద్ద ఏమవుతుందంటే ఈ రెండు కూడా అంటే ఈ రెండు వ్యవస్థలు కూడా ఈ రెండు పొరలు కూడా నికోటిన్ మరియు నీరు ఈ రెండింటి పొరలు కూడా రెండు ద్రవ ప్రావస్థలు ఉంటాయి కదా, ఈ రెండు ద్రవ ప్రావస్థలు కూడా ఒకే సజాతీయ మిశ్రమంగా ఏర్పడతాయి. కాబట్టి ఇలాంటి గరిష్ట మరియు కనిష్ట సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రతను కలిగి ఉన్నటువంటి వ్యవస్థలైనటువంటి నికోటిన్ మరియు నీరు వ్యవస్థపై పీడన ప్రభావం అనేటువంటిది ఉంటుంది. పీడనం పెరిగే కొలది
పరస్పర ద్రావణీయతలు పెరుగుతాయి. ఒక ద్రావణంలో నీటిలో నికోటిన్ యొక్క ద్రావణీయత పెరుగుతుంది, అదేవిధంగా నికోటిన్లో నీటి యొక్క ద్రావణీయత పెరుగుతుంది. టోటల్గా చివరికి ఏముందంటే ఒకనొక బిందువు వద్ద సజాతీయ మిశ్రమంగా ఏర్పడతాయి. ఇది ఏంటంటే సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రత అంటే ఏంటి, మరి గరిష్ట కనిష్ట మరియు గరిష్ట సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రతకి ఉదాహరణగా ఫినాల్ నీరు వ్యవస్థ చెప్పాం. కనిష్ట సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రతకి మనం ట్రైథైలెమీను ప్లస్ నీరు చెప్పాం. మరియు మూడో రకం ఏంటంటే గరిష్ట మరియు కనిష్ట సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రతలు. దీనికి ఎగ్జాంపుల్గా మనం నికోటిన్ ప్లస్ నీరు వ్యవస్థ గురించి చెప్పుకున్నాం. ఈ వీడియోని 1-2 సార్లు వినండి, విని నోట్స్ రాసుకోండి. వినేటప్పుడు పెన్తో ఒక పేపర్ దగ్గరగా పెట్టుకొని ప్రాక్టీస్ విన్న పాయింట్ని రీరైట్ చేయండి. ఇట్ లీడ్స్ టు ఎఫెక్టివ్ లెర్నింగ్. అది కాబట్టి ఇది పాటించండి. ఇదే కాదు, ఇంతకన్నా బెస్ట్ వీడియోస్ ఉంటే చూడండి. మీరు కంటెంట్ తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఆ కంటెంట్ తెలుసుకుంటే మీరు ఏ ఎగ్జామ్ అయినా రాయగలరు. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ సొల్యూషన్స్. ద్రావణాల్లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కాబట్టి జాగ్రత్తగా వినండి. థ్యాంక్ యూ, 1 and all.